విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒత్తిడి కలిగించే బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. అంతవరకు ఆయన విపక్ష నేత హోదాలోనే ఉంటారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో అదే బీసీ వర్గానికి చెందిన అనకాపల్లి జిల్లాకు చెందిన రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణికి ఆ పదవిని కట్టబెట్టాలని అధిష్టానం వర్గం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే వాస్తవం అయితే క్రియాశీల రాజకీయాల నుంచి బొత్స తప్పుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి తీరని లోటుగానే చెప్పుకోవాలి.